ఆదివారం విత్ స్టార్మా పరివారం ఎపిసోడ్ కోసం చాలా మంది ఇంట్రెస్ట్ గానే ఎదురు చూశారు. ఇది కేవలం కావ్య నిఖిల్ తో బ్రేకప్ తర్వాత వీళ్ళిద్దరూ కలుసుకున్న మొదటి ప్రోగ్రాం కాబట్టి అందరూ ఎదురు చూశారు. ఇక బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్ కోసం కూడా ఇంతలా వెయిట్ చేయలేదేమో కానీ నిఖిల్ కావ్యల కోసం చాలా మంది ఎదురు చూశారు. అయితే వాళ్ళిద్దరూ ఒకరినొకరు చూసుకుంటారా, ఒకరితో ఒకరు మాట్లాడుకుంటారా, వాళ్ళు కలుస్తారా, స్టార్మా వాళ్ళిద్దరిని కలిపేస్తుందా అని ఎన్నో ఆశలతో ఎదురు చూశారు. కానీ అలా జరగలేదు. నిఖిల్ కావ్యలు కలిసే ఉద్దేశం లేదన్నట్టుగా నిఖిల్ మొహం కూడా చూడలేదు కావ్య. ఈ ఎపిసోడ్ మొత్తం నిఖిల్ కావ్యల చుట్టే తిరిగింది. ఇక కావ్య చాలా ఇబ్బందిగా ఫీల్ అయింది. నిఖిల్ బిగ్ బాస్ హౌస్ లో కావ్యకి దూరమైనందుకు చాలా బాధపడుతున్నట్టు నటించాడు కానీ ఇక్కడ మాత్రం చాలా హ్యాపీగా కనిపించాడు. ఇక చివరి 10 నిమిషాల్లో నిఖిల్ తల్లి సులేఖ ఎంట్రీ ఇచ్చారు. అయితే సులేఖ అలా వచ్చిందో లేదో కావ్య అక్కడి నుంచి కనిపించకుండా పోయింది. ఇక తల్లి కొడుకులు ఒకరి గురించి ఒకరు పొగుడుకుంటున్న సమయంలోనే కావ్య స్టేజ్ మీద నుంచి దిగెళ్లిపోయింది. కానీ ఎడిటర్ మాత్రం బాగా కవర్ చేశాడు. ఇక చివరి 10 నిమిషాల్లో కావ్య కనిపించలేదు. నిఖిల్ పెళ్లి గురించి సులేఖ చెప్తున్నప్పుడు కావ్య అయితే అక్కడ కనిపించలేదు. ఇక చివర్లో కేక్ కటింగ్ కి మాత్రమే వచ్చింది. బిగ్ బాస్ లో ఉన్నప్పుడు జన్మజన్మలకు కావ్యనే నా భార్య అని, మైండ్ లో తనే నా భార్య అని ఫిక్స్ అయిపోయినని చాలానే చెప్పాడు. కానీ ఇప్పుడు సులేఖ పెళ్లి గురించి చెప్తుంటే సిగ్గుపడిపోయాడు గానీ కావ్య గురించి అయితే తీయలేదు. ఇక బిగ్ బాస్ అయిపోయింది కాబట్టి జనం అయితే ఓట్లేసేశారు. ప్రైజ్ మనీ కూడా వచ్చేసింది. అయినా ఫ్లిప్ చేయటం నిఖిల్ కి కొత్త ఏంటి, బిగ్ బాస్ లో ఎన్ని చూడలేదు, అందుకే విన్నర్ అయ్యాడు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.